కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ. దీంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలని చేస్తున్నది, ఇది ఓపెన్ సీక్రెటు. రాజ్యం అనేటటువంటిది హింస చేయటం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? ఎవడు ఆపలేడు. ఇప్పుడు సిరియాలో కొత్తగా తిరుగుబాటుదారులు వచ్చారు, 1200 మందిలో 1500 మందిని చంపవతలు పడేశారు. ఏముంది, చచ్చారు ఎంతమంది అని రాసుకుంటాం. అదే సందర్భంలో డెమోక్రసీ అంటే అది కాదు. కానీ డెమోక్రసీ ఆంధ్రాలో అర్థం ఎప్పుడో పోయింది. డెమోక్రసీని మనం ఆటోక్రసీ, హిపోక్రసీ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఒక రకంగా చెప్పాలంటే క్రిమినల్ సైకాలజీ వైపుకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు జగన్ ఎవరో పోస్ట్ పెట్టారని చెప్పి ఒకళ్ళ మీద కేసు పెట్టి 41 నోటీస్ ఇచ్చారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి పిలిపించారు. వామ్మో అరాచకం, విధ్వంసం, దుర్మార్గం అని చెప్పారు. వాళ్ళు పెట్టిన పోస్టులు కూడా దుర్మార్గం అయినాయి. కాకపోతే మనం ఏది ఎక్కువ ఫోకస్ చేస్తాం, వాళ్ళు ఆ ముక్క ధైర్యంగా చెప్పుకోలేకపోయారు. అవును అన్నటువంటిది. ఇదిగో వీళ్ళు చూశారు ఇట్లాంటి మాట చెప్పారని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమొచ్చింది, వాళ్ళ దాంతో కడుపు రగిలిపోవట్లేదా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్తో, అందువల్ల ఒక మొక్క అంటారు, అంత మాత్రానే అరెస్టులు చేసేస్తారా, అంత మాత్రానే నోటీసులు ఇచ్చేస్తారా అని చెప్పన్నారు.